గైస్ గుడ్ ఆఫ్టర్నూన్. స్టార్ట్ చేద్దామా? ఐ థింక్ బేసిక్స్ కంప్లీట్ చేసినట్టున్నారు కదా అందరూ. షూర్. మీరు ఇక్కడ వచ్చారేంటి, ఇక్కడ జాయిన్ అయ్యారా? సెకండ్ బెంచ్. ఎస్, ఓకే. సో బేసిక్స్ కంప్లీట్ చేస్తారు అట్లీస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ లెక్చర్స్ అట్లీస్ట్. ఐ హోప్ అందరికీ ఏం ప్రాబ్లం లేదనుకుంటా కదా యాజ్ ఆఫ్ నో. సో ఇంకా ఈరోజు ఫస్ట్ క్లాస్ వింటున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఈరోజే ఫస్ట్ క్లాస్ అనేవాళ్ళు, ఈరోజే ఫస్ట్ క్లాస్, ఓన్లీ 1 మెంబర్. ఓకే, బాయ్స్ ఎవరు లేరు కదా? ఐ థింక్ మిడిల్ మాధవ్ పక్కన మీరు విన్నారా? ఆన్లైన్ విన్నారా? నేమ్ లోకేష్ మీరేనా? ఓకే, పర్ఫెక్ట్. ఎస్. సో గైస్, మెటీరియల్స్ ఉన్నాయి అందరి దగ్గర? ఉన్నాయి కదా? తీయద్దు, క్లోజ్ చేసేయండి, అవసరం లేదు ఇప్పుడు. ఫస్ట్ స్టోరీ ఏవి తీయద్దు. సో ఇప్పుడు మనం డీల్ చేయబోయే కాన్సెప్ట్ మీకు కాస్టింగ్లో మార్జినల్ కాస్టింగ్ అని ఒక టాపిక్ ఉంటుంది. కాస్టింగ్లో మార్జినల్ కాస్టింగ్, ఫస్ట్ దీని యొక్క ఇంపాక్ట్ చెప్తాను ఎలా ఉంటుంది మన మీద అనేది. మన లైఫ్లో యాజ్ ఎ సిఎంఎస్గా, ఈవెన్ సిఏ అయినా సరే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఈ కాస్టింగ్ సబ్జెక్ట్కి. బట్ ఎస్పెషల్లీ సిఎంఏ అయితే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, మీరు ఆల్రెడీ నేను చెప్పాను, గ్రూప్ 1లో కాస్టింగ్ నేర్చుకుంటారు, గ్రూప్ 2లో 2 పేపర్స్లో కాస్టింగ్ నేర్చుకుంటారు, అగైన్ ఫైనల్లో 2 గ్రూప్స్లో 2 టైమ్స్ కాస్టింగ్ నేర్చుకుంటారు. ఓవరాల్గా కాస్టింగ్ ఎన్ని టైమ్స్ వస్తుంది ఇప్పుడు మీకు? 5 టైమ్స్. కరెక్టా? మీరు రాసే ఇంటర్ ఫైనల్ పేపర్స్లో ఓవరాల్గా 5 టైమ్స్ వస్తుంది ఇది. అవుట్ ఆఫ్ 5 టైమ్స్, ఈ 5 టైమ్స్ అనే కాకుండా మధ్యలో మనకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ వస్తుంది. ఇంటర్లోనూ వస్తుంది, ఫైనల్లోనూ వస్తుంది. దాంట్లో కూడా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే చాప్టర్ ఇది. అంటే ఆల్మోస్ట్ 7 సబ్జెక్ట్స్తో ఇన్వాల్వ్ అవుతుంది ఇప్పుడు మీరు నేర్చుకునే కాన్సెప్ట్. స్టార్ట్ చేయబోయే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ 7 సబ్జెక్ట్స్తో ఇన్వాల్వ్ అవుతుంది. మరి దీని వెయిటేజ్ ఎలా ఉంటుంది అంటే, గ్రూప్ 1లో ఆన్ యావరేజ్ 20 మార్క్స్ వస్తుంది, గ్రూప్ 2లో కూడా ఆన్ యావరేజ్ 20 మార్క్స్ వస్తుంది, సేమ్ ఫైనల్ లెవెల్లో కూడా అంతే. 2 గ్రూప్స్లో ఆన్ యావరేజ్ 20 మార్క్స్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు నేర్చుకునే చాప్టర్ మీకు లైఫ్ మొత్తం మీద ఎన్ని మార్క్స్ ఇస్తుంది? 80 మార్క్స్, అరౌండ్ 80. ఇంకా ఇండైరెక్ట్గా దీని ఇన్వాల్వ్మెంట్ చూసుకుంటే అరౌండ్ 100 మార్క్స్ అవుతుంది. ఓవరాల్గా ఇంటర్ ఫైనల్ మొత్తం కలిపి చెప్తున్నా, ఓవరాల్గా 100 మార్క్స్ మనకు చాప్టర్ వెయిటేజ్ ఉంటుంది. మరి అంత ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుందంటే మనకు రియల్ లైఫ్లో కూడా యూజ్ అయ్యే టాపిక్ ఉంటుంది కదా డెఫినెట్గా ఇది. సో 100లో 99% మీరు కనుక ఆఫ్టర్ క్వాలిఫికేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సైడ్ కనుక వెళ్తే, మీరు డైలీలో అట్లీస్ట్ 1 టైం అయినా ఇన్వాల్వ్ అయ్యే కాన్సెప్ట్ ఇది. డైలీ అట్లీస్ట్ 1 టైం అయినా ఇన్వాల్వ్ అవుతారు. అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది మార్జినల్ కాస్టింగ్. ఏంటి సార్ అసలు ఈ మార్జినల్ కాస్టింగ్లో ఏం నేర్చుకుంటాము అంటే, మీకు స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగాను, గుర్తుందా? లెట్స్ సే నేను ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నేను ఇంకరైన కాస్ట్ 100 రూపీస్. ఓకేనా? ఎంతకు సేల్ చేయాలంటే మీరు ఏం చెప్పారు అప్పుడు? ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100కి సేల్ చేయాలని చెప్పారు. కరెక్టా? 100 మీద ఎంతైనా సేల్ చేయొచ్చు మీరు, ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ వస్తుంది. కానీ నేనేం చేస్తాను, లెస్ దాన్ 100కి సేల్ చేసి ప్రాఫిట్ వచ్చేలా చేస్తాను. ఎలా వస్తుంది? ఇప్పుడు మార్జినల్ కాస్టింగ్ ఇలాంటి టెక్నిక్స్ని నేర్పిస్తుంది. క్లారిటీ వస్తుందా? మార్జినల్ కాస్టింగ్ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ టెక్నిక్స్ని మనం మార్జినల్ కాస్టింగ్ నేర్పిస్తుంది. సో మార్జినల్ కాస్టింగ్ నుంచి ఇంకాస్త అవుట్లుక్ ఇస్తున్నా, అసలు ఏంటి ఇది ఓవరాల్గా. మార్జినల్ కాస్టింగ్ వచ్చేసి 2 పార్ట్స్ ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 ది బిగినింగ్, పార్ట్ 2 ది కంక్లూజన్. సేమ్. లేకపోతే పుష్ప రైజ్, పుష్ప రూలా, ది రూల్, రైజ్ రూల్. థర్డ్ ర్యాంపేజ్, అది ఫైనల్లో వస్తుంది ర్యాంపేజ్ అనేది. సో ఇలా డిఫరెంట్ 2 పార్ట్స్లో వస్తుంది ఇది. పార్ట్ 1 ఇప్పుడు మనం గ్రూప్ 1లో నేర్చుకుంటాం. పార్ట్ 1 ఇప్పుడు మనం గ్రూప్ 1లో నేర్చుకుంటాం. పార్ట్ 2 గ్రూప్ 1లో ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే వస్తుంది. పార్ట్ 2 గ్రూప్ 1లో ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే వస్తుంది. మరి పార్ట్ 2 ఎగ్జాక్ట్గా ఎక్కడ నేర్చుకుంటాం సార్ అంటే, గ్రూప్ 2లో నేర్చుకుంటాం. పార్ట్ 2 ఎగ్జాక్ట్గా గ్రూప్ 2లో నేర్చుకుంటాం. గ్రూప్ 2లో పార్ట్ 2 ఉంటుంది ప్లస్ పార్ట్ 1 కూడా ఉంటుంది. మరి సేమ్ కాన్సెప్ట్ రిపీట్ అవుతుందని చెప్తున్నా. ఓకేనా? సేమ్ కాన్సెప్ట్ అగైన్ రిపీట్ అవుతుంది. సో మీరు ఇంటర్లో నేర్చుకునే ఏ కాన్సెప్ట్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఫైనల్లో అగైన్ రిపీట్ అవుతాయి ఇవి. మీరు ఇంటర్లో నేర్చుకునే ఏ కాన్సెప్ట్ అయినా సరే, ఇప్పుడు లెట్స్ సే ఫౌండేషన్లో కాస్టింగ్ బేసిక్స్ నేర్చుకున్నారు కదా, ఆల్మోస్ట్ అక్కడ 30% వెయిటేజా? ఆ వెయిటేజ్ అంతా ఇప్పుడు ఇంటర్లో రిపీట్ అయిందా లేదు? మరి ఇలా ఇప్పుడు ఇంటర్లో నేర్చుకునే ప్రతి కాన్సెప్ట్ అగైన్ ఫైనల్లో రిపీట్ అవుతుంది, ఆల్మోస్ట్ ఎవ్రీ కాన్సెప్ట్. కాకపోతే వెయిటేజ్ తగ్గుతుంది. ఇక్కడ 100 మార్క్స్ ఉన్నది, అక్కడ 30 మార్క్స్ అట్లా ఉంటుంది అంతే. వెయిటేజ్ అనేది తగ్గిపోతుంది. కానీ మార్జినల్ కాస్ట్ వెయిటేజ్ ఎప్పటికీ తగ్గదు. మార్జినల్ కాస్ట్ ఆల్వేస్ ఫిక్స్ 20 మార్క్స్.
మీరు ఎక్కడ చూసుకున్నా 20 మార్క్స్ దాని వెయిటేజ్. ఓకేనా, ఇంటర్ అయినా, ఫైనల్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా. సో ఓవరాల్గా ఇంత ఇంపాక్ట్ ఉన్న చాప్టర్ కాబట్టి ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేస్తున్నాం. మెల్లగా నేర్చుకుందాం, 1 by 1 నేర్చుకుందాం. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ 2 థింగ్స్. ఒకటి, నేను అడిగే ప్రతి క్వశ్చన్లోనే ఇంటరాక్షన్ ఉండాలి. నేను ఇంటరాక్షన్ ఉండాలంటున్నానా, రైట్ ఆన్సర్ అంటున్నానా? ఇంటరాక్షన్, రెండింటికి డిఫరెన్స్ ఉందా లేదా? సో యూ షుడ్ బీ ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడే డిస్కస్ చేసి సాల్వ్ చేసేసుకోండి. అది ఇండివిజువల్గానే అడగండి, లేదా బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి 2 minutes వెయిట్ చేస్తాను, వచ్చి అప్పుడైనా అడగండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? మొత్తానికి కంక్లూజన్ ఏంటి? ఖచ్చితంగా అన్ని కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకున్న తర్వాతే మూవ్ ఆన్ అవ్వాలి మనం. ఈజ్ ఇట్ క్లియర్? చూద్దామా వన్ బై వన్ ఏంటనేది. ఫస్ట్, మార్జినల్ కాస్టింగ్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ టు మేక్ డిసిషన్. ఒక డిసిషన్ మేకింగ్ పర్పస్ కోసం మనం ఈ టెక్నిక్ని యూజ్ చేస్తాం. డిసిషన్ మేకింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను, అకౌంట్స్ అనేది మనకు రియాలిటీలో కంపెనీ పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం, కరెక్టా? బట్ కాస్టింగ్ అనేది ఆ పర్ఫార్మెన్స్ బాగుండాలా వద్దా అని డిసైడ్ చేసేది ఈ డిసిషన్ మేకింగ్. సో కాస్టింగ్లో మనం తీసుకున్నది మొత్తం డిసిషన్ మేకింగే. మీరు ఏం చేస్తున్నా సరే ప్రతిదీ కూడా డిసిషన్ మేకింగ్ కాన్సెప్టే ఎక్కువ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. ఒక పర్టికులర్ ఆర్డర్ వచ్చింది, యాక్సెప్ట్ చేయాలా వద్దా, ఒక పర్టికులర్ పర్సన్కి సేల్ చేయాలా వద్దా, ఒక పర్టికులర్ మిషన్ కొనాలా వద్దా, అన్ని ఇలాంటి డిసిషన్సే చూపిస్తుంది ఇక్కడ అంతా. ఓకేనా? సో మరి ఇలాంటి మార్జినల్ కాస్టింగ్లో మనకు ఒక బ్లూ ప్రింట్ ఉంది. బ్లూ ప్రింట్ అంటే ఎలాంటిదంటే, ఇప్పుడు అకౌంట్స్లో మనకు బ్లూ ప్రింట్స్ ఏముంటాయి డైరెక్ట్గా? బ్యాలెన్స్ షీటు, P&L అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్ అలా ఉన్నాయి కదా. సేమ్ అలాగే మార్జినల్ కాస్టింగ్లో ఒక ఇన్కమ్ స్టేట్మెంట్ అని ఉంది మనకు. ఇన్కమ్ స్టేట్మెంట్. ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ తెలియాలంటే ఫస్ట్ దీని పాస్ట్ ఏంటో తెలియాలి. జనరల్గా కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఏమవుతుంది? సేల్ ప్రైస్, సేల్ వాల్యూ, అంతే కదా. మన వాళ్ళు కాస్ట్ని ఏం చేస్తారంటే 2 partsగా డివైడ్ చేస్తారు. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఈ ఒక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఎస్టాబ్లిష్ అయిన కాన్సెప్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఈ పాయింట్ మనకు తెలియదా? తెలిసిన పాయింటే కదా. ఈ ఒక్క ఈక్వేషన్ని బేస్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేసిన కాన్సెప్టే మార్జినల్ కాస్టింగ్లో ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే వీళ్ళు, సేల్ వాల్యూ, మనం ఇంకా అడుగుతున్న వేరియబుల్ కాస్ట్ ఒకటి ఉంది కదా, ఆ వేరియబుల్ కాస్ట్ని ఫస్ట్ లెస్ చేయమంటారు. విల్ గెట్ కాంట్రిబ్యూషన్. అఫ్ కోర్స్ మీకు ఈ పాయింట్ తెలిసిందే, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు డిఫైన్ చేశారు అలా కూడా. వన్ టైప్ ఆఫ్ కాస్ట్ని లెస్ చేసాం, ఇంకొక టైప్ ఆఫ్ కాస్ట్ ఉంది కదా, ఏదది? ఫిక్స్డ్ కాస్ట్. దాన్ని కూడా లెస్ చేసాం, మనకు వచ్చేది ఏంటి? ప్రాఫిట్. సరే ఇంతేనా? ఇంతే. మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 1 మొత్తం దీని చుట్టూ తిరుగుతుంది. ఈ ఒక్క ఇన్కమ్ స్టేట్మెంట్ మనకు ఆల్మోస్ట్ 15 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఆల్మోస్ట్ 15 మార్క్స్. 20 మార్క్స్ అంటే మన చిన్న చిన్న కాన్సెప్ట్స్ యాడ్ అవుతాయి, నేను చెప్తాను ఏమనేది. బట్ అరౌండ్ 10 to 15 మార్క్స్ క్యారీ చేసే స్టేట్మెంట్ ఇది. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనం డిరైవ్ చేసామా, జస్ట్ నార్మల్గా మనకు తెలిసిన ప్రిన్సిపల్ నుంచి వచ్చిందా? నార్మల్ ప్రిన్సిపల్, కరెక్ట్. అది కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే సేల్ వాల్యూ వస్తుంది. కాకపోతే కాస్ట్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశాను? 2 partsగా డివైడ్ చేశాను, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. మరి సేల్ వాల్యూ అంటే ఏంటి? జనరల్గా సేల్ వాల్యూ అంటే ఏంటి అంటే, సేల్ వాల్యూ అని దేన్ని అంటాం? సింపుల్ చెప్పాలంటే రెవెన్యూ అంటాం. అకౌంట్స్లో అయితే రెవెన్యూ అంటాం. మీరు 10 kgs సేల్ చేశారు, ఈచ్ కేజీ 5 rupeesకి సేల్ చేశారు అంటే మీరు ఎంత అర్న్ చేశారు? ఇన్వాల్వ్ అవ్వాలి. మీరు 10 kgs సేల్ చేశారు, ఈచ్ కేజీని 5 rupeesకి సేల్ చేశారు, 50 rupees, కరెక్టా? 50 rupees ఇస్ కాల్డ్ అర్నింగ్స్. ఆ అర్నింగ్స్ని ఇక్కడ ఏంటాం? సేల్ వాల్యూ. అంటే ఎలా వచ్చింది 50 rupees? నంబర్ ఆఫ్ కేజీస్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ కేజీ, ఆర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ అనుకుంటే ఎన్ అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఈజ్ ఇట్ క్లియర్? వేరియబుల్ కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ కాస్ట్ అంటే క్లారిటీ ఉండాలి. ఐడియా ఉంది కదా. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతే వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, సేమ్ ఉంటుందా? ఇంక్రీజ్ అవుతుంది, కరెక్టా? అంటే నంబర్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ కావాలంటే అగైన్ సేమ్ ఫార్ములా, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఒక్కొక్క ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మీరు ఇంకరైన వేరియబుల్ కాస్ట్ ఎంత? థింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. లెట్స్ సే మనం ప్రొడ్యూస్ చేసిందేమో 10 units, అంటే సేల్ చేసిన 10 units కదా. ఎన్ని వాటికి సేల్ చేస్తామో అన్ని వాటికి వేరియబుల్ కాస్ట్ కూడా కన్సిడర్ చేయాలి, ఎందుకంటే వీఆర్ ఐడెంటిఫైయింగ్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఎప్పుడైనా సరే ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తామో వాటి మీద ఐడెంటిఫై చేయాలి, ప్రొడ్యూస్ చేసిన దాని మీద కాదు. మరీ రిపీట్ చేస్తున్నా, ప్రాఫిట్ ఎప్పుడైనా సరే దేని మీద ఐడెంటిఫై చేయాలి? సేల్ యూనిట్స్, నాట్ ప్రొడక్షన్ యూనిట్స్. ప్రొడక్షన్ సేల్స్ రెండు ఒకటా, వేరువేరా?
వేరు వేరు, ప్రొడ్యూస్ చేసేది వేరు, సేల్ చేసేది వేరు, కరెక్టా? ఇప్పుడు ఇన్కమ్ స్టేట్మెంట్లో మనం కన్సిడర్ చేసేదంతా ఏ ఓన్లీ సేల్ యూనిట్స్. మనం ఏవైతే సేల్ చేస్తామో ఆ యూనిట్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో లెట్స్ సే ఒక్కొక్క ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి 2 రూపీస్ అయింది అనుకుందాం. మనం ఎన్ని యూనిట్స్ సేల్ చేసాం? ఎన్ని యూనిట్స్ సేల్ చేసాం? ఒక్కొక్క దానికి ఎంత కాస్ట్ అయింది? 2 రూపీస్. అంటే ఎంత కాస్ట్ అయింటుంది మనకు? 20. సో విల్ గెట్ కాంట్రిబ్యూషన్ యాజ్ 30. ఇది కూడా ఎలా వస్తుందంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా వస్తుందంటే మన ఎగ్జాంపుల్లో 5 - 2 సేల్ చేసింది 5 రూపీస్. ఈచ్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇంకైనా కాస్ట్ ఎంత? 2 రూపీస్. సో దట్ ఈస్ కాల్డ్ కాంట్రిబ్యూషన్. క్లారిటీ వస్తుందా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మన ఎగ్జాంపుల్లో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 3 రూపీస్. ఫిక్స్డ్ కాస్ట్ యూనిట్ బేస్డ్ ఉంటుందా, టోటల్ ఉంటుందా? ఆల్వేస్ టోటల్ ఉంటుంది. ఎప్పుడు యూనిట్ బేస్డ్ ఫిక్స్డ్ కాస్ట్ ఉండదు, కరెక్టా? క్వశ్చన్లో స్పెసిఫిక్గా చెప్తే తప్ప ఉండదు. క్వశ్చన్లో ఎలా స్పెసిఫిక్గా చెప్తారు తర్వాత చూద్దాం, అది ఎలా చెప్తారు అన్నది. ఓకేనా? లెట్స్ సే ఫిక్స్డ్ కాస్ట్ 20 రూపీస్ అనుకుందాం. ఆన్ అన్ యావరేజ్ విల్ గెట్ ప్రాఫిట్ యాజ్ 10. ఈ ఒక్క ఇన్కమ్ స్టేట్మెంట్ని మీరు ఎంత బాగా అనలైజ్ చేయగలిగితే ట్రస్ట్ మీ అంత ఈజీగా మార్జినల్ కాస్టింగ్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఈ ఒక్క స్టేట్మెంట్ని చాలా క్లియర్ కట్గా అనలైజ్ చేయాలి. ఫౌండేషన్లో ఉంది కదా ఇది, సేమ్ చదివారా? ఫౌండేషన్లో చదవలేదా? సో ఖచ్చితంగా ఫౌండేషన్లోనే మనకి కవర్ చేసి ఉండాలి. ఒకవేళ కవర్ చేయలేదంటే లెట్ ఇట్ బి, ఇప్పుడు నేర్చుకోండి. ఓకేనా? సో జస్ట్ ఒకసారి నోట్స్ రాసుకుంటుంది చెప్తాను. ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి, యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ స్టార్టింగ్ ద మార్జినల్ కాస్టింగ్ క్వశ్చన్ బ్యాంక్ నేను చాలా ప్రాబ్లమ్స్ చేపిస్తాను ముందుగానే, వాటిని మీరు సాల్వ్ చేయాలి. ఎస్ క్లియర్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ట్రై చేస్తారా ప్రాఫిట్ ఐడెంటిఫై చేయడానికి? పర్ఫెక్ట్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ 20, selling price per unit 10, variable cost per unit 4, fixed cost 50. Then find profit.
దెన్ ఫైండ్ ప్రాఫిట్. ఓన్గా చేయండి. ఎంత? 70. ఇంకా అందరు ట్రై చేయండి, అందరికీ రావాలి ఆన్సర్. ఆన్సర్ వచ్చింది కానీ చెప్పేసి మిగతా వాళ్ళు ఆగిపోవద్దు. ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు, మనకు రావడం ఇంపార్టెంట్. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 70. అందరికి వచ్చిందా? సో ఒకసారి వాల్యూస్ చెప్తారు ఎలా వచ్చాయో. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత? 20 ఇంటూ 10, 200. వేరియబుల్ కాస్ట్ ఎన్ని యూనిట్స్ సేల్ చేశాను? సేమ్ 20 ఇంటూ 4, 80. విల్ గెట్ కాంట్రిబ్యూషన్ యాజ్ 120. ఆ 120 కూడా ఎలా వచ్చి ఉంటుంది? 20 ఇంటూ 6, 10 మైనస్ 4, 6. మరి నంబర్ ఆఫ్ యూనిట్స్ మైనస్ మైనస్ చేయొద్దు. 20 మైనస్ 20 0 అయిపోతుంది ఆన్సర్. నంబర్ ఆఫ్ యూనిట్స్ని లెస్ చేయకూడదు, ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 50. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత? 70. ఎవరికైనా డౌట్ ఉందా? సింపులే కదా. సో నా వస్తూ కాస్త డిఫికల్టీనెస్ పెంచుకుంటూ వెళ్తాను, ట్రై చేస్తున్నాను మీరు, ఓకేనా? నా సేమ్ డేటా వద్దులే, డిఫరెంట్ డేటా తీసుకుందాం. మరి మీరు సేమ్ అంటే కాపీ పేస్ట్ చేస్తారు, నాకు తెలుసు. నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ 100, ఓకేనా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ 100. నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ 50. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 5. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 7. ఫిక్స్డ్ కాస్ట్ 20. దెన్ ఫైండ్ అవుట్ ప్రాఫిట్. Then find out profit. $80. ఇంకా 87, 80. చేస్తున్నారు, ఇంకా చేయాలి, పర్లేదు చేయండి, మెల్లగా చేయండి, ఆన్సర్ రావాలి మొత్తానికి. సో గైస్ ఫైనల్ ఆన్సర్ 80. ఒకసారి చూడండి ఎలా వచ్చింది. ఎప్పుడైనా సరే మనము నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఉన్నప్పుడు ప్రాఫిట్ ఐడెంటిఫై చేయాలంటే మనం ఏది కన్సిడర్ చేయాలి? నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. సో ఎలా వస్తుంది? 50 ఇంటూ 7, 350. అగైన్ 50 ఇంటూ 5, 250. విల్ గెట్ కాంట్రిబ్యూషన్ యాజ్ 100. ఎలా వస్తుంది 100 కూడా? 50 ఇంటూ 2, ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అన్నాను? 20. సో ఓవరాల్ ప్రాఫిట్ 80. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? ఈజీనే కదా. సరే, ఇప్పుడు నెక్స్ట్ చేసే ప్రాబ్లం చూడండి, చాలా క్లియర్గా అనలైజ్ చేసి చేయండి, ఓకేనా? టోటల్ సేల్ వాల్యూ 100. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 2 రూపీస్. ఫిక్స్డ్ కాస్ట్ 10 రూపీస్. నంబర్ ఆఫ్ యూనిట్స్ 50. నంబర్ ఆఫ్ యూనిట్స్ 20 తీసుకోండి, 50 వద్దు, 20. హ్మ్? 50. ఇంకా మరీ ఎల్కేజీ ప్రాబ్లమ్స్ ఇస్తున్నానా?
సో ఇప్పుడు టోటల్ సేల్ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో ఉంది కాబట్టి మనం ఏమైనా సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలా? అవసరం లేదు. సో వేరియబుల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. కరెక్టా? ఎలా వస్తుంది వేరియబుల్ కాస్ట్? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఎంత వస్తుంది? 20 ఇంటూ 2 40. వీ కెన్ గెట్ కాంట్రిబ్యూషన్ యాజ్ 60, ఫిక్స్డ్ కాస్ట్ 10, ప్రాఫిట్ 50. సింపులేనా? క్లియరే కదా? నా ఇప్పుడు అసలైన స్టెప్కి మూవ్ ఫార్వర్డ్ అవుతున్నాం. ఇప్పుడు ఓవరాల్గా ఇది మనకు ప్రాఫిట్ ఎలా ఐడెంటిఫై చేస్తామో అనేది. బట్ మన కాస్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే బిఫోర్ స్టార్టింగ్ ద బిజినెస్. ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకుండా ముందనే కాస్టింగ్ స్టార్ట్ చేయాలి మనం. కరెక్టా? ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేసేది అకౌంట్స్, యాక్చువల్ వాల్యూస్ తీసుకుంటాం. బట్ కాస్టింగ్ ఏంటి? మోస్ట్లీ ఎస్టిమేషన్స్ ఎక్కువ తీసుకుంటాం. అంటే ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా మనం ముందే ఎస్టిమేట్ చేయాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుందా లేదా అని ముందుగానే చెప్పాలి నేను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఈ బిజినెస్ని అలాగే కంటిన్యూ చేస్తే కదా, కొత్తగా స్టార్ట్ చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుందా లేదా అని ముందుగా డిసైడ్ అవ్వాలి. మీరు ఫ్రీక్వెంట్గా ఒక వర్డ్ వింటారు రీసెంట్ టైమ్స్లో, కానీ మామూలుగా వింటూనే ఉంటారు, మూవీ బ్రేక్ ఈవెన్ అయిందా అని. విన్నారా వర్డ్? మూవీస్ బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అని వింటూనే ఉంటాం. వాట్ ఈజ్ మీన్ బై బ్రేక్ ఈవెన్? నో ప్రాఫిట్ నో లాస్, అంతేనా? సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా రిటర్న్ వచ్చిందా లేదా అని. ఇప్పుడు మన బిజినెస్లో కూడా మనం ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుందో లేదో ఐడెంటిఫై చేయాలి. మన బిజినెస్లో కూడా మనకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ వస్తుందా లేదా అని ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేయాలంటే దానికన్నా ముందు మనకు ఒక కొత్త టర్మాలజీ తెలియాలి. అఫ్కోర్స్ మీరు ఫౌండేషన్లో వినుంటారు, దట్ ఈస్ కాల్డ్ పీవీ రేషియో. విన్నారా ఎప్పుడైనా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. పీవీ రేషియో మీన్స్ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. ఈ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అనేది మనకి ఎంటైర్గా మనం బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని ఐడెంటిఫై చేయాలంటే మనకి హెల్ప్ అయ్యే పాయింట్. ఓకేనా? కాస్టింగ్లో ఉన్న ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్లోనే ఈ వర్డ్ కనిపిస్తుంది, పీవీ రేషియో. సింపుల్గా ఏం చెప్తున్నాను? పీవీ రేషియో అంటే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. ఎలా ఐడెంటిఫై చేయాలి దీన్ని? సింపుల్గా ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటే మీరు కాంట్రిబ్యూషన్ అర్న్ చేస్తున్నారు కదా, ఆ కాంట్రిబ్యూషన్ అనేది టోటల్ సేల్ వాల్యూలో ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది ఐడెంటిఫై చేయాలి. కాంట్రిబ్యూషన్ అనేది టోటల్ సేల్ వాల్యూలో ఎంత పర్సెంటేజ్ ఉందో ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం? మీకు బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి చెప్తాను. మీకు 10th లో 450 మార్క్స్ వచ్చాయనుకుందాం, పర్సెంటేజ్ కావాలి నాకు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 450 డివైడ్ బై 600 ఇంటూ 100. కరెక్టా? ఇప్పుడు నాకు కూడా కావాల్సింది, ఇప్పుడు పైన ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్ నాకు వచ్చింది కాంట్రిబ్యూషన్ 60 అవుట్ ఆఫ్ టోటల్ సేల్స్ 100 ఇంటూ 100, 60%. దిస్ ఈస్ కాల్డ్ పీవీ రేషియో. దీనికి ఐడెంటిఫై చేయండి. సేమ్ అలాగే చూద్దాం. ఎలా వస్తుంది క్యాలిక్యులేషన్ చెప్పండి. 100 డివైడెడ్ బై 350 ఇంటూ 100, దట్ ఈస్ కాల్డ్ పీవీ రేషియో. దాని మీనింగ్ ఏంటి? పీవీ రేషియో ఫార్ములా ఏంటి అప్పుడు? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఈజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్లారిటీ ఇస్తున్నాను. నాకు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఫార్ములా కావాలి. ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఈ వాల్యూ ఎలా వచ్చింది? ఇక్కడ 2 రూపీస్ ఎలా వచ్చింది? పర్ యూనిట్ అంటున్నాను కాబట్టి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. మీరు చెప్తే 2 పర్ యూనిట్లోనే చెప్పాలి, లేదా 2 టోటల్లో చెప్పాలి. ఒకటి టోటల్, ఒకటి పర్ యూనిట్ చెప్పకూడదు ఎప్పటి. ఓకేనా? నాకు కావాల్సింది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కదా. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే ఇది 2 రూపీస్. ఎలా వచ్చింది నాకు? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ నుంచి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ లెస్ చేస్తే నాకు వచ్చిన బ్యాలెన్సింగ్ అమౌంట్, దట్ ఈస్ కాల్డ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. పీవీ రేషియో ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ బై సేల్స్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఏంటి? సేల్ కాదు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఒకసారి ఇన్కమ్ స్టేట్మెంట్ చెప్పండి. సేల్ వాల్యూ మైనస్ కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. సేల్ వాల్యూ ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్. వేరియబుల్ కాస్ట్కి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్కి ఏమి ఉండదు. కరెక్టా? జనరల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఉంటుంది ఎప్పుడు కూడా. క్లియర్?
ఒకసారి మరి రిపీట్ చేయండి, ఒకసారి స్టేట్మెంట్ చెప్పండి. సేల్ వాల్యూ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. కొంతమంది లిప్సింగ్ ఇస్తున్నారు, నేను ఈజీగా ఐడెంటిఫై చేస్తాను. లిప్సింగ్ వద్దు, ట్రై చేయండి, ఇన్వాల్వ్ అవ్వండి, ఏం కాదు, ఓకేనా. మరి చిన్న చిన్న వాటి మేము రిపీట్ చేపిస్తున్నారు సార్ అని కూడా అనుకోవచ్చు మీరు. ఎస్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే మీరు, ఓకేనా. సరే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పీవీ రేషియో? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 ఓకే. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. క్లియర్? మీరు ఇంకా రెస్పాండ్ ఎలా ఉండాలంటే, ఇంతకుముందు బ్యాచ్ అంటే మీ వాళ్ళు ఇప్పుడు సీనియర్స్ అక్కడ ఉన్నారు కదా న్యూ క్యాంపస్లో, కొన్ని పాయింట్స్ ఇలా రిపీట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే సౌండ్కి పైన ఉన్న ఫ్లోర్ వాళ్ళు కింద ఉన్న ఫ్లోర్ వచ్చి కంప్లైంట్ చేస్తుండ్రు. ఐ థింక్ ఇక్కడ ఫౌండేషన్ ఇక్కడ ఛానల్ మాది ఐడియా ఉందా? మీ క్లాసులు కూడా డిస్టర్బ్ అయ్యేవి. సో నథింగ్, మరి మీరు అలా అరవకండి నేను చెప్పట్లేదు, అరవద్దని చెప్పట్లేదు నేను. బట్ ట్రై టు ఇన్వాల్వ్ అవ్వండి. ట్రస్ట్ మీ, కాస్టింగ్లో ఒక్క ఫార్ములా కూడా మీరు రూమ్కి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు, అన్ని క్లాస్ రూమ్లోనే కవర్ అవుతాయి, ఓకేనా. ఆ గ్యారంటీ నాది, నేను ఖచ్చితంగా అలా ప్రిపేర్ చేపిస్తాను. బట్ మీరు ఇన్వాల్వ్ అయితేనే. నేను మరీ దగ్గరకు వచ్చి బుజ్జి కన్నా చెప్పు అనలేను కదా, మహా అయితే ఇక్కడ నుండి చెప్తాను అంతే. అడుగుతాను, మీరు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. ఇన్వాల్వ్ అవ్వలేదు అంటే మనం ఏం చేయలేం, ఓకేనా. సరే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. పీవీ రేషియో కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. పీవీ రేషియో గుర్తొచ్చిందంటే మీ 10th మార్క్స్ గుర్తు రావాలి. 10th మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100. మీ పేరెంట్స్కి పర్సెంటేజ్ చెప్పుకుంటారు కదా, ఇలాగే కదా క్యాలిక్యులేట్ చేసి చెప్పుకుంటారు. కొత్త ఫార్ములా సేమ్ ఫార్ములా, అది సేమ్ ఫార్ములా, కాకపోతే ఇక్కడ ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. బట్ ఇప్పుడు పీవీ రేషియోకి సంబంధించి ఒక పాయింట్ క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడు ఈ డేటా తీసుకుంటున్నా, ఇక్కడున్న డేటా, నేను ఈ డేటా తీసుకుంటున్నా. పీవీ రేషియో అన్నప్పుడు మీరు ఏం చెప్పారు? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100, కరెక్టా? ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఎంత? కాంట్రిబ్యూషన్ 100, సేల్స్ ఎంత? ఇంటూ 100, ఎంత వచ్చింది పర్సెంటేజ్? 28.57%, కరెక్టా? నేనేం చేస్తానంటే ఇదే పీవీ రేషియోకి కాంట్రిబ్యూషన్ బై సేల్స్ కాకుండా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేస్తాను. నథింగ్ బట్ ఈ వాల్యూస్ తీసుకుంటున్నా. అంటే ఏమొస్తుంది? 2 డివైడెడ్ బై 7 ఇంటూ 100. సేమ్ వచ్చిందా? దాని మీనింగ్ ఏంటి? పీవీ రేషియో అనేది మీరు ఇన్ టోటల్ వాల్యూస్ తీసుకున్నా పర్ యూనిట్ వాల్యూ తీసుకున్నా సేమ్గానే ఉంటుంది. ఈ పాయింట్ ఎప్పటికీ మర్చిపోకూడదు, ఎందుకంటే క్వశ్చన్లో డిఫరెంట్గా ఇస్తాడు. పీవీ రేషియో అనేది మీరు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ వేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వేసినా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది. దీని ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే, కాంట్రిబ్యూషన్ అనేది నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని ఇంపాక్ట్ అవ్వదు. కాంట్రిబ్యూషన్ అనేది నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని, అంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చెప్తున్నా, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనేది నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని ఇంపాక్ట్ అవ్వదు. ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఎన్ని యూనిట్స్ సేల్ చేశాను నేను? 50 యూనిట్స్ సేల్ చేసినప్పుడు వాట్ ఈస్ ద టోటల్ కాంట్రిబ్యూషన్? 100, కరెక్టా? ఒకవేళ 50 కాకుండా 40 యూనిట్స్ సేల్ చేశాను అనుకోండి, ఎంత వస్తుంది చూడండి. 40 ఇంటూ 7 280, 40 ఇంటూ 2 40 ఇంటూ 5 200. కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? నేను అడిగే వాటికి మాత్రమే ఆన్సర్ చెప్పండి క్లియర్గా. నేను 50 యూనిట్స్ సేల్ చేశాను, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్? ఇన్వాల్వ్ అవ్వాలి. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్? 100. 40 యూనిట్స్ సేల్ చేశాను, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్? 50 యూనిట్స్ సేల్ చేశాను, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 2నా 5ఆ? 40 యూనిట్స్ సేల్ చేశాను, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? అంటే దాని మీనింగ్ ఏంటి? నువ్వు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని సేల్ చేసినా సరే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? కానీ టోటల్ కాంట్రిబ్యూషన్ చేంజ్ అవుతుంది. ఈ క్లారిఫికేషన్ ఉండాలి. నేను మరి రిపీట్ చేపిస్తాను, జాగ్రత్తగా వినండి. నేను అడిగింది మాత్రం ఆన్సర్ చెప్పండి, మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా. నేను 50 యూనిట్స్ సేల్ చేసినప్పుడు టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత? 40 యూనిట్స్ సేల్ చేసినప్పుడు, నేను 50 యూనిట్స్ సేల్ చేసినప్పుడు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 40 అయితే ఏది చేంజ్ అవ్వట్లేదు? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఏది చేంజ్ అవుతుంది? టోటల్ కాంట్రిబ్యూషన్. క్లారిటీ వస్తుందా?
సింపుల్ చెప్పాలంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతే టోటల్ కాంట్రిబ్యూషన్ చేంజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా సరే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేంజ్ అవ్వదు. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు చెప్పండి, పీవీ రేషియో నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతే చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? బాగా ఆలోచించి చెప్పండి. పీవీ రేషియో నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతే చేంజ్ అవుతుందా, అవ్వదా? అవుతుందనే వాళ్ళు ఎంతమంది? రైట్ రాంగ్ సెకండరీ, నేను జస్ట్ క్లారిఫికేషన్ కోసం అంతే. అవుతుంది, అవ్వదు. దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్? క్రాస్ వెరిఫికేషన్ ఇలా మరి అడుగుతున్నా, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతే పీవీ రేషియో చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? చేంజ్ అవుతుంది అనేవాళ్ళు ఎంతమంది? చేంజ్ అవుతుంది, చేంజ్ అవ్వదు. సరే, దీనికి పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేసాం కదా, ఎంత? 28.7. ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయ్యాయి కదా, ఇక్కడ 50 ఉండేది, ఇక్కడ 40 అయింది, కరెక్టా? నౌ క్యాలిక్యులేట్ పీవీ రేషియో హియర్. 80 డివైడెడ్ బై 280 ఎంత వస్తుంది? సేమ్ వచ్చిందా, చేంజ్ అయిందా? దాని మీనింగ్ ఏంటి? చేంజ్ అయిందా? సేమ్ వచ్చింది కదా, దాని మీనింగ్ ఏంటి మరి? నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా సరే పీవీ రేషియో చేంజ్ అవ్వదు. ఆ పాయింట్ క్లారిటీ వస్తుందా? మీరు ఈ పాయింట్స్ కన్ఫ్యూజ్ అవ్వదు. అఫ్కోర్స్ నేను సమ్మరీ పాయింట్స్ చెప్తాను, నో నీడ్ టు వరీ, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు అనలైజ్ చేయగలగాలి పీవీ రేషియో ఫార్ములా అంటే ఏంటి. మీరు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ని బేసిస్ కూడా చేయొచ్చు కదా. ఇక్కడ కూడా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అదే కదా, సేమ్ 2/7 కదా. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నా సరే పర్ యూనిట్ తీసుకుంటే 2/7 కదా. అలాంటప్పుడు వాల్యూ సేమ్ వస్తుంది, చేంజ్ అవ్వదు ఎప్పటికీ కూడా. క్లియర్? ఆ పాయింట్ క్లారిటీ వస్తుందా? ఇప్పుడు నేను సమ్మరీ ఒకసారి అనలైజ్ సమ్మరీ చెప్తాను, ఆన్సర్ చేస్తారా? సమ్మరీ క్వశ్చన్స్ అడుగుతాను. సరే, నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నాయి, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేంజ్ అవుతుందా, చేంజ్ అవుదా? జస్ట్ సే ఎస్ ఆర్ నో. నో కాదు, కాస్త కాన్ఫిడెంట్గా చెప్పండి. షూరా? దెర్ ఆర్ ఫ్యూ ఫేసెస్ వేర్ దే ఆర్ ట్రైంగ్ టు సే ఎస్. చెప్పాలని చెప్పేసి అందరూ నో అని చెప్పేస్తున్నారు, అందరూ నో చెప్తారని చెప్పేసి ఆగిపోతున్నారు. గైస్, మీ ఆన్సర్ మీరు చెప్పండి. ఇక్కడ మేము మన వచ్చిందే నేర్చుకోవడానికి, రైట్ రాంగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు. ఓకేనా? రియాలిటీ ఏంటి నేర్చుకుంటాం, ఒపీనియన్స్ మాత్రమే మీరు చెప్తారు. రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అనే కాన్సెప్ట్ లేదు, ఓన్లీ ఒపీనియన్స్. ఓకేనా? ఇక్కడ నేర్చుకుంటాం, కరెక్ట్ ఏదనేది ఇక్కడ నేర్చుకుంటాం మనం. నేను మరీ అడుగుతున్నా, నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేంజ్ అవుతుందా? నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతే పీవీ రేషియో చేంజ్ అవుతుందా? నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతే టోటల్ కాంట్రిబ్యూషన్ చేంజ్ అవుతుందా? ఎస్ సార్, పర్ఫెక్ట్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పీవీ రేషియో? టోటల్ కాంట్రిబ్యూషన్ బై టోటల్ సేల్స్ ఇంటూ 100 ఆర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100. పర్ఫెక్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతే పీవీ రేషియో చేంజ్ అవుతుందా, చేంజ్ అవుతుందా? నో. పీవీ రేషియో ఐడెంటిఫై చేయడానికి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి? 2 ఫార్ములాస్, బేస్డ్ ఆన్ టోటల్స్, బేస్డ్ ఆన్ పర్ యూనిట్. పర్ఫెక్ట్. ఇప్పుడు అడుగుతున్నా, జాగ్రత్తగా చెప్పండి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేంజ్ అవుతే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేంజ్ అవుతుందా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేంజ్ అవుతే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేంజ్ అవుతుందా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మన క్వశ్చన్లో ఎంత ఇప్పుడు ఇక్కడ? 7. ఒకవేళ 10 రూపీస్ అయితే కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? 5 రూపీస్. కరెక్టా? నేను సెల్లింగ్ ప్రైస్ చేంజ్ చేస్తానంటే సెల్లింగ్ ప్రైస్ మాత్రమే చేంజ్ అవుతుంది, రిమైనింగ్ థింగ్స్ ఆర్ కాన్స్టెంట్. మీరు వాటిని చేంజ్ చేయకూడదు, మీరు అజంప్షన్ తీసుకొని చేంజ్ చేయకూడదు మరి. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ 7 నుంచి 10కి చేంజ్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి? వేరియబుల్ కాస్ట్ 5 రూపీస్ అలాగే ఉంది. మరి సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? నేను ఇక్కడ రాస్తున్నా డేటా, ఇది సేమ్ డేటా రాస్తున్నాను. సో 50 into 7, 50 into 5, 50 into 2, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 20. వస్తుంది 350, 250, 100, 20, ప్రాఫిట్ 80. ఇప్పుడు నేను అడుగుతున్న పాయింట్ ఏంటి అంటే, ఇది 7 రూపీస్ ఉన్నది 10 రూపీస్ అయింది, 7 రూపీస్ ఉన్నది 10 రూపీస్ అయింది. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేంజ్ అవుతుందా, చేంజ్ అవుదా? ఎంత చేంజ్ అవుతుంది? ఇంతకుముందు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత, ఇప్పుడు ఎంత అయింది? సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా? సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఏమైంది? సో సెల్లింగ్ ప్రైస్కి కాంట్రిబ్యూషన్కి ఏ రిలేషన్షిప్ ఉంటుంది? డైరెక్ట్ రిలేషన్షిప్. ఈ పాయింట్ క్లారిటీ వచ్చిందా?
సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఒకసారి చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 6 రూపీస్ ఉంది, 7 నుంచి 6 రూపీస్ చేంజ్ అయింది. వేరియబుల్ కాస్ట్ ఎంత? 5. కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? 1. సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అయిందంటే వేరియబుల్ కాస్ట్ కూడా, కాంట్రిబ్యూషన్ కూడా డిక్రీజ్ అవుతుంది కదా. అంటే సెల్లింగ్ ప్రైస్కి కాంట్రిబ్యూషన్కి ఏ రిలేషన్షిప్ ఉంటుంది? డైరెక్ట్ రిలేషన్షిప్. నా సెల్లింగ్ ప్రైస్ 7 రూపీస్, వేరియబుల్ కాస్ట్ 5 రూపీస్ నుంచి 6 రూపీస్కి ఇంక్రీజ్ అయింది. దెన్ వాట్ అబౌట్ కాంట్రిబ్యూషన్? వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? ఇంతకుముందు 2 రూపీస్ ఉన్నది, ఇప్పుడు ఎంత అయింది? 1 రూపీ అయింది. అంటే వేరియబుల్ కాస్ట్కి కాంట్రిబ్యూషన్కి ఏ రిలేషన్షిప్ ఉంటుంది? ఇండైరెక్ట్ రిలేషన్షిప్. ఆ పాయింట్స్ క్లారిటీ ఉండాలి, గుర్తుండాలి. సో నేను అగైన్ రిపీట్ చేస్తున్నా, సేల్ వాల్యూ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? సరే, పర్ యూనిటే తీసుకుంటాం. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? పర్ యూనిటే ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే, వేరియబుల్ కాస్ట్ డిక్రీజ్ అయితే, సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. కరెక్టా? సరే, నా నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ మరి అడుగుతున్నా, జాగ్రత్తగా చెప్పండి. పీవీ రేషియోకి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి? ఫస్ట్ ఫార్ములా ఆన్ టోటల్ బేసిస్, సెకండ్ ఫార్ములా ఆన్ పర్ యూనిట్ బేసిస్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆన్ టోటల్ బేసిస్? use total what? Total cost divided by total sales. What about remaining second formula? Contribution per unit by selling price per unit into 100. Is it clear? ఒకసారి ఫార్మాట్ చెప్పండి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సేల్స్? Number of units into selling price per unit. What about variable cost? Number of units into variable cost per unit. What about contribution? Number of units into contribution per unit, or selling price per unit minus variable cost per unit. ఎలా చేసినా ఒకటే కదా ఆన్సర్, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్కి. పర్ఫెక్ట్. ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. సరే, నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నాయి, కాంట్రిబ్యూషన్ చేంజ్ అవుతుందా అవదా? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నాయి, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? నో, రైట్. ఎగ్జాంపుల్ చూసాం ఇందాక, ఇక్కడ 40, 50 నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయ్యి చూడండి, బట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేంజ్ అవుతుందా? 2 అలాగే ఉంది. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? ఇంక్రీజ్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ డిక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్కి ఏమో డైరెక్ట్ రిలేషన్షిప్, వేరియబుల్ కాస్ట్కి ఏమో ఇన్వర్స్ రిలేషన్షిప్. ఈజ్ ఇట్ క్లియర్? ఒకసారి ఆ ఫార్ములాస్ రాద్దామా జనరల్గా? సరే, ఓపెన్ చేయండి నోట్స్. ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఫార్మ్ ఇది రాసేయండి. ఇన్కమ్ స్టేట్మెంట్ అని చెప్పేసి కంప్లీట్గా పిక్చర్ ఉండాలి. ఇంక రాశారు కదా ఆల్రెడీ. నా పేజ్ మిడిల్లో పీవీ రేషియో అని రాయండి. పీవీ రేషియో అంటే ఏంటి? దాని మీనింగ్ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. దీనికి ఇంకొక నేమ్ ఉంది, కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. రెండు ఒకటే. పీవీ రేషియో అన్న కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో అన్న రెండు ఒకటే. బట్ జనరల్గా మనం పీవీ రేషియో అనే వర్డ్ యూస్ చేస్తారు. సో పేజ్ మిడిల్లో పీవీ రేషియో అని రాయండి. డివైడ్ దట్ ఇంటూ 2 parts. Divide that into 2 parts. So left hand side on total basis, right hand side on per unit basis. సరే, ఫార్ములాస్ రాసేస్తారు. ఇంకా ఆన్ టోటల్ బేసిస్ అంటే ఏంటి? టోటల్ కాంట్రిబ్యూషన్ బై టోటల్ సేల్స్ ఇంటూ 100. టోటల్ కాంట్రిబ్యూషన్ బై టోటల్ సేల్స్ ఇంటూ 100. నెక్స్ట్ వన్ పర్ యూనిట్ బేసిస్ అయితే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100.
నెక్స్ట్ అదే పేజ్ మిడిల్లో అగైన్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అని రాయండి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. డివైడ్ దట్ ఇంటూ 2 పార్ట్స్ అగైన్. సో ఫస్ట్ పార్ట్లో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అని రాయండి. ఫస్ట్ పార్ట్లో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, సెకండ్ పార్ట్లో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్కి చిన్న డౌన్ ఆరో మార్క్ పెట్టి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్తో ఏ రిలేషన్షిప్లో ఉంటుంది? డైరెక్ట్ రిలేషన్షిప్. సో డైరెక్ట్ రిలేషన్షిప్ అని రాయండి. అంటే కాంట్రిబ్యూషన్ అనేది సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. అదే వేరియబుల్ కాస్ట్ అయితే ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అగైన్ ఇంకో పాయింట్ కూడా రాపిస్తాను మీకు. పేజ్ మిడిల్ అగైన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ అని రాయండి. నంబర్ ఆఫ్ యూనిట్స్. డివైడ్ దట్ ఇంటూ 2 పార్ట్స్. ఫస్ట్ దాంట్లో ఇఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజెస్, if number of units increases, contribution per unit remains same. Contribution per unit remains same. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది మొత్తం. ఇప్పుడు నేను రాపించింది దేనికి సంబంధించి? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఏమవుతుందని. మరి కాంట్రిబ్యూషన్ టోటల్ ఏమవుతుంది నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతే? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే టోటల్ కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, 40 యూనిట్స్ ఉన్నప్పుడు టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత? 80. 40 యూనిట్స్ ఉన్నప్పుడు టోటల్ కాంట్రిబ్యూషన్ 80. అది 50 యూనిట్స్కి అయితే టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత అయింది? 100. ఇంక్రీజ్ అయిందా లేదా? సో ఇప్పుడు ఇది రాయండి. ఇఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజెస్, ఇంక్రీజెస్, ఇఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజెస్, టోటల్ కాంట్రిబ్యూషన్ ఆల్సో ఇంక్రీజెస్. Total contribution also increases. బ్రాకెట్లో రాయండి, all other things being constant. All other things being constant. ఏంటి all other things అంటే ఏవేవి? అక్కడ వేరియబుల్ కాస్ట్, సెల్లింగ్ ప్రైస్ అవన్నీ కూడా కాన్స్టాంట్గా ఉన్నాయి, చేంజ్ అవ్వట్లేదు అని. ఐ థింక్ క్లియర్. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి మొత్తం. రివైజ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. మొహమాట పడొద్దు. మీరు మొహమాట పడడానికి అయితే ఫీజు పే చేయలేదు, ఓకేనా? ఫీజు పే చేశారు కదంతా, మొహమాట పడుతూ పే చేశారా? బట్ ఇక్కడ కూడా ఆ మొహమాట పడకూడదు, ఓకేనా? పవన్, వేర్ ఇస్ మనీష్? ఉన్నావా? ఓకే ఓకే.
సో గైస్ క్లియర్ అయితే ఒకే ఒక కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేసి క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు కదా? సో ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగాను. ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ ఏం చెక్ చేయాలంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా చెక్ చేయాలి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుందా లేదా అని చెక్ చేయాలి. ఇప్పుడు నేను ఒక బేస్ పాయింట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇక్కడ 100 యూనిట్స్ సేల్ చేస్తున్నా, ఈచ్ వన్ 5 రూపీస్, 500. 100 యూనిట్స్ సేల్ చేస్తున్నా, వేరియబుల్ కాస్ట్ 2 రూపీస్, 200, కాంట్రిబ్యూషన్ 300, లెట్స్ సే ఫిక్స్డ్ కాస్ట్ 100 అనుకుందాం, ప్రాఫిట్ 200. ఓకేనా? ఇది ఓవరాల్ సినారియో. నార్మల్గా సేల్ వాల్యూ, వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి? మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది రెవెన్యూకి ఈక్వల్ అవ్వాలి. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చిన రెవెన్యూ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే ప్రాఫిట్ ఉంటుందా ఉండదా? దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాఫిట్, రైట్? విచ్ మీన్స్ ఈ ప్రాఫిట్ జీరో అయిపోవాలి. అంతేనా? ప్రాఫిట్ జీరో అవ్వాలి. ప్రాఫిట్ జీరో అవ్వాలంటే కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. అంతే కదా? అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర, అట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కాంట్రిబ్యూషన్ షుడ్ బి ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. అప్పుడు మాత్రమే ప్రాఫిట్ జీరో అవుతుంది. అంటే మీకు ఒక ఈక్వేషన్ డెరైవ్ చేయాలి మీరు. అట్ బీఈపీ, అట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ యువర్ కాంట్రిబ్యూషన్ షుడ్ బి ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. అంటే దీని మీనింగ్ ఏంటి? మనం అర్న్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేసే చాలు బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. అంతేనా? పాయింట్ క్లారిటీ వస్తుందా? మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ అనేది ఫిక్స్డ్ కాస్ట్కి ఈక్వల్ అయింది అనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ బ్రేక్ ఈవెన్. మనము అర్న్ చేస్తున్న కాంట్రిబ్యూషను ఫిక్స్డ్ కాస్ట్ కన్నా ఎక్కువ రికవర్ అయింది అనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ ప్రాఫిట్. మనం అర్న్ చేస్తున్న కాంట్రిబ్యూషను ఫిక్స్డ్ కాస్ట్ కన్నా తక్కువ రికవర్ అయింది అనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ లాస్. పెద్ద పాయింట్ ఏమైనా ఉందా ఇక్కడ? అసలు ఈజీనే కదా? సో మనం అర్న్ చేసిన కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్కి ఈక్వల్ అయితే వీ కాల్ ఇట్ యాజ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్, లెట్స్ సే ఇక్కడ చూడండి, కాంట్రిబ్యూషన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫిక్స్డ్ కాస్ట్, రైట్? మనం ఇంకా అవుతున్న ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 100, అర్న్ చేసిన కాంట్రిబ్యూషన్ ఏమో 300. కాబట్టి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? ప్రాఫిట్. ఒకవేళ కాంట్రిబ్యూషన్ 300, ఫిక్స్డ్ కాస్ట్ 400 అయితే ఏమవుతుంది? లాస్. అంటే కాంట్రిబ్యూషన్ ఈజ్ లెస్ దాన్ ఫిక్స్డ్ కాస్ట్ అయితే ఆటోమేటిక్గా లాస్ వస్తుంది. సో ప్రాఫిట్ లాస్ ఓకే, అవి సెకండరీ, సింపుల్ పాయింట్సే. బ్రేక్ ఈవెన్ పాయింట్ అని ఎప్పుడు అంటున్నాను? మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ని ఈక్వల్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. మరి బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఫార్ములా డిరైవ్ చేయాలంటే మన వాళ్ళు సింపుల్గా ఏం చెప్పారంటే, నువ్వు అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేస్తుందో చూడు, నీకు ఆటోమేటిక్గా నంబర్ ఆఫ్ యూనిట్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేస్తుంది. నువ్వు అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేస్తుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ రావాలంటే ఏం చేయాలి? కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేయాలి, కరెక్టా? మనం పర్ యూనిట్ తీసుకుంటున్నాము అంటే అవుట్పుట్ ఆల్వేస్ నంబర్ ఆఫ్ యూనిట్స్లో వస్తుంది. బేస్ పర్ యూనిట్ తీసుకుంటున్నాము అంటే అవుట్పుట్ ఆల్వేస్ ఎలా వస్తుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్లో వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్, వాట్ ఈస్ ద ఫార్ములా? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మీనింగ్ ఏంటి? మనం అర్న్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఆన్ ఈచ్ యూనిట్ ఎంత ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేస్తుంది, ఎంత ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేస్తుంది, ఆ పాయింట్ క్లారిటీ ఉండాలి మనకు. లెట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటాను నేను. టోటల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఈ ఎగ్జాంపుల్లో? 300. ఫిక్స్డ్ కాస్ట్ 100. ఫిక్స్డ్ కాస్ట్ 100, ఫిక్స్డ్ కాస్ట్ 100 డివైడ్ బై నంబర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 3. అంటే ఆల్మోస్ట్ 33.33 వస్తుందా? అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 34 యూనిట్స్. అంటే మీరు సేల్ చేసిన యూనిట్స్ ఎన్ని? సేల్ చేసిన యూనిట్స్ గైస్, సేల్ చేసిన యూనిట్స్ 100. మీకు బ్రేక్ ఈవెన్ యూనిట్స్ ఎన్ని వచ్చింది ఇప్పుడు? అంటే మీరు సేల్ చేసిన 100 యూనిట్స్లో ఫస్ట్ 34 యూనిట్స్ మీరు ఇంకైనా కాస్ట్ మొత్తాన్ని రికవర్ చేసేసాయి. రిమైనింగ్ మీరు సేల్ చేసే 66 యూనిట్స్ ఏం చేస్తాయి? ప్రాఫిట్ని తీసుకొస్తాయి. ఈ పాయింట్ క్లారిటీ రావాలి. మీరు సేల్ చేసిన యూనిట్స్ ఎన్ని? 100. గైస్ ఫస్ట్ నేను నోట్స్ ఇస్తాను కావాలంటే, ఫస్ట్ వినండి. మనం సేల్ చేసిన యూనిట్స్ 100, అందులో మనం ఇంకైనా కాస్ట్ని రికవర్ చేసే యూనిట్స్ ఎన్ని? 34. రిమైనింగ్ 66 యూనిట్స్ విల్ వర్క్ ఆన్ టు గెట్ ప్రాఫిట్.
ప్రాఫిట్కి కూడా ఫార్ములా ఉంది, తర్వాత చూద్దాం అది. యాజ్ ఆఫ్ నో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బ్రేక్ ఈవెన్ పాయింట్? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మనకు వచ్చే అవుట్పుట్ ఏంటిది? యూనిట్స్, నంబర్ ఆఫ్ యూనిట్స్, అంటే బ్రేక్ ఈవెన్ యూనిట్స్. బట్ నాకు బ్రేక్ ఈవెన్ యూనిట్స్ వద్దు, వాల్యూ కావాలి. బ్రేక్ ఈవెన్ యూనిట్స్ వద్దు నాకు, దాని వాల్యూ కావాలి. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ సేల్ చేసాం కదా, దాని వాల్యూ కావాలి నాకు. సింపుల్గా ఏం చేయాలంటే 34 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఎంత సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్? 5 రూపీస్. ఎంత వస్తుంది? 170 ఎగ్జాక్ట్గా 170. సో దాని మీనింగ్ ఏంటి? మీరు ఓవరాల్గా సేల్స్ చేసింది ఎంత? 500. అందులో 170 రూపీస్ వాల్యూ మీరు ఇంకైనా వేరియబుల్ కాస్ట్ మొత్తాన్ని రికవర్ చేసేస్తుంది. 170 రూపీస్ వాల్యూ మీరు ఇంకైనా వేరియబుల్ కాస్ట్ మొత్తం, మీరు ఇంకైనా కాస్ట్ మొత్తాన్ని రికవర్ చేస్తుంది. మీకు డౌట్ వస్తుంది ఇప్పుడు, సార్ ఇక్కడేమో 200 రూపీస్ ఇంకర్ అయ్యాను, ఇక్కడేమో 100, టోటల్గా ఇంకర్ అయింది ఎంత? నేను 300. మరి 170 రూపీస్ ఏంటి అసలు? 170 రూపీస్ ఏంటి? 34, ఓన్లీ 34 యూనిట్స్కి మాత్రమే మీరు ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యారో ఆ కాస్ట్ మొత్తం రికవర్ అయ్యింది. ఒకసారి చూడండి, 34 యూనిట్స్ మీద వేరియబుల్ కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యారు మీరు? వేరియబుల్ కాస్ట్ ఈచ్ యూనిట్ 2 రూపీస్, అంటే ఎంత వస్తుంది? 68. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 100. 168. ఇక్కడ మనం రౌండ్ ఆఫ్ చేసాం కాబట్టి 2 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. 33.33 34 చేసాం కదా, కాబట్టి 2 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి? మీరు 34 యూనిట్స్ మీద ఇంకరైనా వేరియబుల్ కాస్ట్ ప్లస్ అన్ని యూనిట్స్కి కలిపి మీరు ఇంకరైనా ఫిక్స్డ్ కాస్ట్, రెండింటిని ఎవరు రికవర్ చేస్తున్నారు? ఫస్ట్ 34 యూనిట్సే రికవర్ చేస్తూ ఉంది. రిమైనింగ్ 66 యూనిట్స్ ఏం చేస్తాయి? ప్రాఫిట్స్ జనరేట్ చేస్తాయి. ఈజ్ ఇట్ క్లియర్? సింపుల్, డోంట్ వరీ, ఇంకొకసారి రిపీట్ చేస్తాను నేను. బట్ బిఫోర్ దట్ యూ నీడ్ టు లర్న్ వన్ మోర్ ఫార్ములా. బట్ బిఫోర్ దట్ ఒకసారి రివైజ్ చేసేయండి దీన్ని. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బ్రేక్ ఈవెన్ పాయింట్? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? బ్రేక్ ఈవెన్ ఇన్ యూనిట్స్. దాని వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఇంటూ సెల్లింగ్ ప్రైస్, ఇంటూ సెల్లింగ్ ప్రైస్. ఇది ఒక ఫార్ములా, ఇది ఒక వే. లేదు అనుకుంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫస్ట్ ఈ క్వశ్చన్కి పీవీ రేషియో ఐడెంటిఫై చేయండి. ఎంత? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పీవీ రేషియో? కాంట్రిబ్యూషన్ 300 డివైడ్ బై సేల్స్ 500. ఎంత వస్తుంది? 60%. కరెక్టా? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత మన క్వశ్చన్లో? 100 డివైడ్ బై 60%. ఎంత వస్తుంది చూడండి? 160. ఫుల్గా చెప్పండి. 166.66. ఆల్మోస్ట్ ఇదే కదా రౌండ్ ఆఫ్ వాల్యూస్. అంటే మీరు ఇంకర్ అవుతున్న కాస్ట్ అంతా రికవర్ అవుతున్నట్టే కదా, సేమ్ వాల్యూస్. మనం రౌండ్ ఆఫ్ చేసాం కాబట్టి డిఫరెన్స్ వస్తుంది, అదర్వైజ్ ఎగ్జాక్ట్ వాల్యూసే వస్తాయి. ఓకేనా? మనం చేద్దాం, ప్రాబ్లమ్స్ చేస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. సో మీకు 2 ఫార్ములాస్ ఉన్నాయి బ్రేక్ ఈవెన్ పాయింట్కి. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఆన్ యూనిట్స్, బేస్డ్ ఆన్ యూనిట్స్. సెకండ్ ఫార్ములా వచ్చేసి బేస్డ్ ఆన్ టోటల్ వాల్యూ. బేస్డ్ ఆన్ యూనిట్స్ అంటే వాట్ ఈస్ ద ఫార్ములా? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. టోటల్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. యూనిట్స్ని బేస్ చేసుకుని కూడా టోటల్ వాల్యూ ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? బీఈపీ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఒకసారి నోట్స్ రాయించేద్దాం. చేద్దాం. ఫస్ట్ బీఈపీ అని పెట్టండి పేజ్ మిడిల్లో. బ్రేక్ ఈవెన్ పాయింట్, బ్రేక్ ఈవెన్ పాయింట్. సో డివైడ్ దట్ ఇంటూ 2 parts. Based on units, based on units, based on PV ratio. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే మన మైండ్లో గుర్తుండిపోవాలి, అవర్ ఎయిమ్ షుడ్ బి టు రికవర్ ఫిక్స్డ్ కాస్ట్. కాబట్టి న్యూమరేటర్లో ఆల్వేస్ ఫిక్స్డ్ కాస్టే వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? సరే, ఫస్ట్ దానికి ఫార్ములా రాసేయండి. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మనకి ఏమొస్తుంది? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్. ఓకేనా? యూనిట్స్లో వస్తుంది అవుట్పుట్ అనేది. బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్. మనకి వాల్యూ కావాలంటే ఏం చేయాలి? మన దగ్గర యూనిట్స్ ఉన్నాయి, వాల్యూ కావాలంటే ఇంటూ సెల్లింగ్ ప్రైస్. సో కింద రాసేయండి బ్రేక్ ఈవెన్ వాల్యూ, బ్రేక్ ఈవెన్ పాయింట్ వాల్యూ. లెఫ్ట్ సైడే రాయండి, కంటిన్యూ చేయండి, దానికి కంటిన్యూషనే. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూ.
సో ఫార్ములా ఏంటి, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. అదే డైరెక్ట్గా ఐడెంటిఫై చేయాలంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. రైట్ హ్యాండ్ సైడ్ రాసేయండి. అది డైరెక్ట్గా మీకు వాల్యూ కావాలి అంటే టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. మీరు ఇంతకుముందు ఇప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేస్తే ఎంత వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ డైరెక్ట్గా కావాలి అంటే సింపుల్గా ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో అని వేసేయచ్చు మీరు. బ్రేక్ ఈవెన్ పాయింట్ వాల్యూ ఇన్ వాల్యూ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. క్లియర్? ఒకసారి రివైజ్ చేయండి. ఒకసారి లాస్ట్ టైం రివైజ్ చేసి క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ మీరు ఒకసారి రివైజ్ చేసి బుక్స్ క్లోజ్ చేస్తే మనం ఎంటైర్ కాన్సెప్ట్ ఒకసారి రివైజ్ చేసి ఈరోజు క్లోజ్ చేసేద్దాం. రివైజ్ ఇట్ వన్స్. క్లాస్ ఉందా నెక్స్ట్? మరి కంటిన్యూషన్ ఉందా? సరే, బుక్స్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ యువర్ బుక్స్. సరే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పీవీ రేషియో ఇన్ యూనిట్స్, ఐ మీన్ యూనిట్ బేస్? పర్ఫెక్ట్. ఇన్ టోటల్ అయితే టోటల్ కాంట్రిబ్యూషన్ డివైడ్ బై టోటల్ సేల్స్ ఇంటూ 100. పర్ఫెక్ట్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. కవర్ చేస్తున్నారు చాలా మంది, ఆన్సర్ చెప్పలేదు, కవర్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాంట్రిబ్యూషన్ అంటే ఏం చెప్తాం? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. పర్ యూనిట్ అయితే టోటల్ అయితే సేల్ వాల్యూ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్. సరే, పర్ఫెక్ట్. పీవీ రేషియో ఇన్ టోటల్ ఫార్ములా చెప్పండి. కరెక్టే, చెక్ చేస్తున్నారు కదా, చెక్ చేస్తారు కరెక్టా కాదా. మా ఫ్రెండ్కి చెప్తున్నాడు అంటే నేను కూడా అదే చెప్దాం. మీకు ఏది తెలుసో అదే చెప్పండి, ఓకేనా? ఇక్కడ రైట్ ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, మీకు తెలుసా లేదనేది ఇంపార్టెంట్ అంతే. సో టోటల్ కాంట్రిబ్యూషన్ బై టోటల్ సేల్స్. పీవీ రేషియో అనేది పర్ యూనిట్ బేస్ ఒకసారి క్యాలిక్యులేట్ చేశాను, టోటల్ బేస్ ఒకసారి క్యాలిక్యులేట్ చేశాను. సేమ్ వాల్యూ వస్తుందా, డిఫరెంట్ వాల్యూ వస్తుందా? సేమ్ వాల్యూ వస్తుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బీఈపీ ఇన్ యూనిట్స్? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అదే ఫిక్స్డ్ కాస్ట్ ఐ మీన్ బీఈపీ ఇన్ వాల్యూ కావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. నా దగ్గర ఆల్రెడీ బీఈపీ యూనిట్స్ ఉన్నాయి. వాల్యూ కావాలంటే బీఈపీ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. బీఈపీ యూనిట్స్ ఏం చెప్తుంది? నథింగ్ బట్ మీరు ఇంకర్ అయిన కాస్ట్ని ఎన్ని యూనిట్స్ రికవర్ చేస్తున్నాయో చెప్తుంది. మీరు సేల్ చేసిన యూనిట్స్లో మీరు ఇంకర్ అయిన ఎంటైర్ కాస్ట్ని ఎన్ని యూనిట్స్ రికవర్ చేస్తున్నాయో చెప్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? క్లారిటీ ఉందా? టుమారో వస్తాడు ఖచ్చితంగా ఒకసారి రివైజ్ చేసి రావాలి. అగైన్ టుమారో మనం కొన్ని పాయింట్స్ రివైజ్ చేసి మూవ్ ఆన్ అవుదాం. దెన్ ఇన్కమ్ స్టేట్మెంట్ చాలా క్లియర్గా గుర్తుండాలి. ఏవైనా డౌట్స్ ఉంటే ఇంకొకసారి రికార్డింగ్ వినండి అవసరం అయితే, బట్ పక్కా క్లారిటీతో రండి. ఫస్ట్ 2-3 క్లాస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఎంటైర్ సిఎంఏ జర్నీకి కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఎంటైర్ సిఎంఏ జర్నీకి పర్టికులర్ కాస్టింగ్ పేపర్కి వచ్చేసి ఫస్ట్ 2-3 క్లాసెస్ మోస్ట్ ఇంపార్టెంట్, హై అండ్ ఇంపార్టెన్స్. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్కస్ చేయండి, సాల్వ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు క్లారిటీ ఉండేలా మెయింటైన్ చేయండి. దెన్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై.